Vichvaksena
ताम्बूलं समर्पयामि हिरण्यपात्रं पूर्णं ददाति द्रव्योगानीति एकधा ब्रह्मणोपहरति वैगमानादिस्तूतो दधा अङ्गवङ्गोसरेन्द्राय महनीय गुणात्मने सार्वभौमाय मङ्गलम् गोविन्द केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णाय नमः भूसुराय नमः त्रिविक्रमाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सिंहर्षाय नमः वासुदेवाय नमः అందరూ కూడా నమస్కారం చేసుకొని యజ్ఞోపేత స్వామివారికి ఓం केशवाय स्वाहा नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा पशुक्मन्दाय जमन्तेन कन्यादातारङ्गत्वा अवाप्यर्थम् एकविंशति संख्याक उभय वंश पुरुष उत्तारक षोडश महादान अंतर्गत सालंकृत सहिरनियोजक अंदर मंत्रम अनानंदवीरस्य श्रीमदाविनारायणस्य अचिन्त्य परिविभाषितमानस्य महाजलोकमध्ये परिभ्रमणानाम् अनेककोटि ब्रह्माण्डनामेतमे अगट्ट प्रकृतिमलङ्कार आकाशवासिजला पृथिव्यैवमे सुप्ताकृते अष्टन्महाब्रह्माण्डकरन्दमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानन्दैरावतारतिष्ठतिकिट्टपदे प्रतिष्ठतस्य अतलकित्तलप्सुतलतलातलरसादल महादलपादा सप्तलोकानां कुसर्जले प्रतिफलानेन भूलोकपोर्लोक सुवर्लोक महालोक जनोलोक तपोलोक सत्यालोकस्तगानासो भागे महानालयमान फणिराजराजशीर्षस्थात्रमण्डलमण्डिते ऐरावता पुण्डरीकवामन कुमुदाङ्गन पुष्पदाङ्ग सौ सार्वभौमप्रतीकाकर्षतिकहन्दिहितो नवविधानां महापातक उपपातकादीनां सद्यः अपनोदार श्रीमन्नारायण कैंकर्यरूपं कन्यादानमहं करिष्ये ओम नमः पुण्डरीकाक्ष नारायण जगन्मय अभिराम शरीरेश पीतांबर समज्वल क्षीरसागर संभूत पारिजाताभिसोदरिं सर्वलक्षण संपन्नां सर्वाभरणभूषितां महालक्ष्मीमाङ्गल्यां तुभ्यं दास्यामि विष्णवे गृहाणयोगां योगक्षेमाय पुरुषोत्तमः कन्यादानमत्येन कन्यादानं कृतं सम्प्रदये नमः राष्ट्रमेण
అధిరాత్ర ఆప్తోర్యామ శాంతపన రాజపేజ పౌండవీక రాక్షసులంతా నా యొక్క యాగాన్ని ఖరాబ్ చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, మీ యొక్క పిల్లవాడిని పంపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ దశరథ మహారాజు వద్దకు వచ్చారు. అంతకుముందు ఏం జరిగింది? ఈ యొక్క రాగానే దశరథ మహారాజు కూర్చున్నబెట్టి శివుని విచారాలు చేసి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం కావాలంటే అది ఇస్తానంటారు. మరి అప్పుడు ఆ మహర్షి ఏమంటారు, స్వామి రాజా మీరు ఏమంటారు ఇస్తారా? ఇస్తానయ్యా ఇస్తానయ్యా అని ముమ్మాటికి ఇస్తానయ్యా అని చెప్పి 3 సార్లు అన్నారు. అప్పుడు ఆ యొక్క మహర్షి ఏమన్నారు, మీరు యాగం చేస్తున్నారు, ఆ యాగాన్ని రాక్షసులంతా విధ్వంసం చేస్తున్నారు, ఆ యొక్క యాగాన్ని కాపాడబడై మీ యొక్క పెద్ద కుమారుడైనటువంటి రాముణ్ణి పంపించాలి అని అన్నారు. అప్పుడు దశమహారాజు యొక్క గొంతులో ఒక గోలి పడినట్టుగా ఒక నడత ఏర్పడింది. అయ్యో పుట్టగా నాకు సంతానం కలిగింది, ఆ సంతానాన్ని నేను చక్కగా పెంచాను, పెంచిన తర్వాత ఇప్పుడు ఈ మహర్షి వచ్చి యాగాన్ని కాపాడడానికి కొరకై రాక్షసుల మీదకి యుద్ధం చేయడం వరకు నా యొక్క కొడుకుని రమ్మంటున్నాడు ఎలా అని చెప్పి కాస్త తటపటాయించాడు. మరి అసలే మహర్షి శాపం చేస్తాడేమో, శాపం పెడతాడేమో భయం. మరి చివరికి ఏం చేశాడు, పర్వాలేదు స్వామి మహర్షి నా యొక్క కుమారుణ్ణి పంపిస్తాను, చక్కగా తీసుకెళ్ళి మీ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత మళ్ళీ నా యొక్క కుమారుణ్ణి నాకు అప్పగించండి అని చెబుతూ ఏమన్నారంటే, నా రాముని వెంట లక్ష్మణుడు ఉంటారు, లక్ష్మణుడు రాముని వెంట ఉంటారు, కాబట్టి ఇద్దరిని కూడా పంపిస్తున్నాను అని చెప్పి దశరథ మహారాజు ఆ యొక్క రామచంద్రుడిని లక్ష్మణుడిని ఇద్దరిని కూడా పంపిస్తారు. అలా వెళ్ళేటువంటి సమయంలో ఒకట ఎన్నెన్నో కథలు ఉన్నాయి మధ్యలో. ఆ యొక్క శ్రీరాముని యొక్క పాదం తగిలితేనే శాపగ్రస్తుడైనటువంటి అహల్య ఒక స్త్రీగా మారింది. ఇలా 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 ముందుకు వెళ్ళారు, ఆ యాగాన్ని కాపాడారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఈ యొక్క మహర్షి ఏం చేశారు, రాముణ్ణి వెంట పెట్టుకొని మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చి ఈ రాముణ్ణి దశరథ మహారాజుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. మార్గ మధ్యంలో ఏమున్నారంటే, ఆ జనక చక్రవర్తి తన యొక్క కుమార్తెనటువంటి సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటించారు. మా ఇంట్లో ఒక ఇల్లు ఉంది శివధనుష్వరి, ఆ యొక్క శివధనుష్యుడు ఎవరైతే ఎత్తు పెడతారో అలాంటి వారికి నా యొక్క కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తారు అని చెప్పి దండోరా వేయించారు. దండోరా అంటే ఏంటండి, సాటింపు. అయితే సాటింపును దండోరాను అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అంగమంది రాజు ఉన్నారు, ఆ యొక్క స్వయంవరానికి వచ్చారు. ఇక్కడ మార్గ మధ్యంలో ఈ మహర్షి ఏం చేశారు, ఒకే దెబ్బకు 2 పుట్టలు అన్నట్టుగా మా రాముడు నా యొక్క యాగాన్ని కాపాడారు, ఇక భవిష్యత్తులో ఏముంది, అక్కడ జనక మహారాజు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు, ఆ స్వయంవరంలో కూర్చున్నట్లయితే ప్రవేశించినట్లయితే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క రామచంద్రుడిని ఆ యొక్క స్వయంవరానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అదంతా చేసు చరిత్ర చదవడం కాదు, అక్కడ ఆ కార్యక్రమం అంతా ముగిసింది. ఆ సందర్భంలో రాముడు ఆ జనక మహారాజును ఉద్దేశిస్తూ, ఓ రాజా, ఈ యొక్క ముని ఎక్కువ పెట్టిన వారికి నీ యొక్క గుణార్థం ఇస్తానని చెప్పి ప్రకటన చేశావు, ఈ ఇల్లు ఎంత, నా ముందు ఎంత, ఇట్లా నేను ముట్టుకుంటే చాలు ఇది ఫలగలమని నాకు ధ్వని చేస్తూ విరిగిపోతుంది అని కూడా అంటూ అలా ప్రకటిస్తూ ఆ యొక్క శివమనస్సును విరిచాడు. విరిచేసరికి ఏం జరిగిందండి, అప్పటికే సీతాదేవి ఒక పూల మాల కట్టుకొని స్వయంవరం కూడా నిలబడ్డది. ఆ రాముని యొక్క మెళ్ళో పూల మాల వేసింది. వేసిన తర్వాత ఏ పని మంచికైనా తన యొక్క కుమార్తెకు వివాహం జరిగిందంటే సంతోషం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అప్పుడు ఏం చేశారు జనక చక్రవర్తి, స్వామి ఇప్పుడు నీకు ఇక్కడ మహావైభవంగా వివాహం చేస్తాడు అనుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటమ్మా, రాజుగారు కాస్త ఆలోచన చేయలేదు.
ఈ యొక్క అబ్బాయికి వెనుక బలగా ఉంది, ఎందుకంటే పూర్వాలు అది ఇది అనుకోకుండా ఏం చేశారు, వివాహం జరిపిస్తామయ్యా అని అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడు, మా నాన్నగారు అనుమతి ఉండాలి, మా అమ్మగారు అనుమతి ఉండాలి, వాళ్ళందరూ వచ్చి నాకు ఇక్కడ వివాహం జరిపించారు. శ్రీ సౌదర్శన పాంచజన్మితానే సుఖ వైష్ణవే ఏతైర్భాగవతోత్తమేరనుసదా తాయాన్నా భగవాన్ పురాణ పురుషత్కుర్యా సదా మంగళం. నానావేద పురాణ సారదుభ శ్రీ పాంచరాత్రాగమన శాస్త్రానామదకే సమస్త ఫలదే శ్రీ వైష్ణవే శాశ్వత భక్తైర్భాగవతోత్తమే ప్రతిగం సంస్తూయమానో హరే తాయాన్నా భగవాన్ పురాణ పురుషత్కుర్యా సదా మంగళం. ఐరావతాద్యస్తవిజ్ఞానాం పృథివ్యప్తో దేవాదివాకాశాఖ్యపంచమహాభూతానాం సమస్త జగతాధార మహామండో గౌర్వైజ్ఞవరాః శేషపృథివీనాం పాకశాసనాగ్నిదండధర నిరతివర్ణవానుకుబేరేషానాద్యష్టదిక్పాలకానాం అతవరుతరసతనాది చతుర్దశ భువనానాం జనజపవారివర ముఖ్యదేవగణానాం నారద విశ్వామిత్ర పదాశిరాత్రివాల్మీకిగౌతమభివ్యాసాది మహర్షీణాం సీతారంధత్యాల్యా ద్రౌపదీ తారామండోదరేతమయంత్యాది మహాపతివ్రతానాం హరిశ్చంద్రకార్తవీర్య విక్రమార్కభూతనాదాది పుణ్యపురుషాణాం అంగమంగకలింగా చెప్పన్నదేశానాం జంబో నిమ్మగదంబచోపగ్రముఖనారిదేవ ఖర్జూరధాత్రేదాన్యాది ఫలవృక్షాణాం పుణ్యాగత్యాదేవ కులగేతకీ చంబకమల్లికామాధవేనాత్యాది వివిధ ఋతువానాం నిరంతరమనుగోవాస్య వివాహస్య సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభయోగాది స్థానభంగాగమనా సుప్రసన్నా సుముహూర్తా భవంతో. ఓం ధ్రువం దేవాదావరో ధ్రువం దేవో ఇష్టరాత్రం ధారయతాం ధ్రువం పర్వతైవాభిజాతిరిః. ఓం పర్వతైవాభిజాతిరిః ఇహ రాష్ట్రముధారయ అధరే సంతు శత్రవః. మాంగళ్యం సర్వే జనాన్ నమస్కారం కుర్యాత్. గోవింద ఓం మాంగళ్యం దండనాయేన లోకరక్షణహేతునా కందే భద్రాశుభే సహదేవాం స్వయం. గోవింద ఓం మాంగళ్యం దండనాయేన లోకరక్షణహేతునా కందే భద్రాశుభే సహదేవ శరదాం స్వయం. మాంగళ్యదానమూర్తస్సు. అక్షతారోపణం కుర్యాత్. అందరూ అనండి. పశవోమే కామః సమృద్ధత. పశవోమే కామః సమృద్ధత. శ్రియో యజ్ఞో
సమృద్ధతాం శ్రేయో మే రామ